There shall be showers of blessing. This is the promise of God. There shall be seasons refreshing, sent from the ceiling above. Showers of blessing, showers of blessings we need. Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఇది మందు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనము. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఇది మందు మనము ఇండియాలో మరి సెప్టెంబర్ 5వ తారీఖును టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన మరి టీచర్గానే ఆయన పనిచేస్తుంటున్నారు. భారతదేశంకు ఆయన 2వ రాష్ట్రపతిగా పనిచేశారు. మరి ఆయన యొక్క జన్మదినము సెప్టెంబర్ 5వ తారీఖును పురస్కరించుకొని మరి భారతదేశం అందరం కూడా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఉదయకాల సమయంలో దేవుడి ఇచ్చిన వాక్యంలో మనం కానీ ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు మనకు బెస్ట్ టీచర్గా మనము పిలుచుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట కూడా సువార్తలన్నిటిలో కూడా 60 సార్లు యేసు ప్రభువును శిష్యులు కానీ ఇతరులు కానీ బోధకుడా, టీచర్ అని వాళ్ళు సంబోధించినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. చూడండి, మరి మన జీవితాల్లో టీచర్ అనేటువంటి పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ దగ్గర మరి వారి యొక్క చదువు ప్రారంభించే ఉంటారండి. చాలామంది మరి టీచర్స్ లేకుండా ఎదగడం అనేది జరగదు. అలాగే మన జీవితాలలో కూడా మరి మనకు బోధకుడు లేకపోతే మనము క్రైస్తవులుగా జీవించలేము. ఆ బోధకుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి శిష్యులు కానీ లేకపోతే మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కానీ అనేక మంది తెలిసిన వారు తెలియని వారు కూడా అందరు కూడా ఆయనను బోధకుడా అని సంబోధించినట్లుగా మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా ఆయనను బోధకుడు అని సంబోధించిన వ్యక్తి యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది. యూదుల అధికారి అయిన నికోదేమని పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవరు కూడా చేయలేరని చెప్పేసి అతను పలికినట్లుగా చూస్తున్నామండి. చూడండి, మరి ఆయన యూదుల అధికారి అయిన నికోదేము అనేటువంటి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ యేసు ప్రభు యొక్క ఆయనలో ఉన్నటువంటి తప్పులను మరి వెతకటానికే వారు ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ మనం చూసిన వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు అంటే బోధకుడా అని అతనిని సంబోధించినట్లుగా మనం చూస్తున్నాము. మరి యేసు ప్రభు మంచి బోధకుడు, యేసు ప్రభు ఒక మంచి టీచర్. మన జీవితాల్లో మనం ఎలా జీవించాలో మరి మన జీవితాల్లో ఇతరులకు మాదిరికరంగా ఉండాలో అనే విషయాలు మనకు బోధించింది యేసు ప్రభు మాత్రమే. అన్యులు కానీ దేవుని ఎరిగినటువంటి వారు కానీ మరి ఆయన కుటుంబస్తులే కానీ లేకపోతే ఆయన యొక్క శిష్యులే కానీ బోధకుడా అని అనేక సార్లు సంబోధించినట్లుగా చూస్తున్నామండి. హల్లెలూయా. మన జీవితాల్లో యేసు ప్రభు ఒక మంచి బోధకుడుగా ఉన్నాడు. మరి చూడండి, మరి చాలా సార్లు మనం అంటూ ఉంటాం ప్రీచర్ లేకపోతే టీచర్ అని అంటాము. ప్రీచర్ అంటే చెప్పేటువంటి వారు, ఉపదేశించేటువంటి వారు, అలాగే సందేశాన్ని ఇచ్చేటువంటి వారు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలా ఉంది అని బైబిల్ గురించి చెప్తారు. కానీ మనము ఎలా ఉండాలి అని చెప్పింది మాత్రము యేసు ప్రభువే. ఎందుకంటే మరి టీచర్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే కేవలము బోధించడం మాత్రమే కాదు, కానీ ఆ బోధన మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో అనే విషయాలు మనకు తెలియజేసేటువంటి వాడు టీచర్ అన్నమాట. హల్లెలూయా. కేవలం చెప్పి వదిలేయటం మాత్రమే కాదు, కానీ ఆయన చెప్పినది ఎలా చేయాలో ఆయన మనకు చేసి చూపించినటువంటి వాడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మన జీవితాల్లో బెస్ట్ టీచర్గా ఉంటున్నాడండి. హల్లెలూయా. అలానే ఇక నికోదేము అనేటువంటి యొక్క మరి అధికారికి మరి యేసు ప్రభు అంటాడు, అతనితో అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును మరి చూడలేడు అని చెప్పేసి ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాము. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడగగా, చూడండి, మరి
రక్షణ గురించి, రక్షణ కార్యముల గురించి యేసు ప్రభు నికోదేము అనేటువంటి అధికారికి బోధిస్తున్నాడు. ఎవరు బోధిస్తారండి? అధికారం ఉన్నటువంటి వారు మాత్రమే దానిని బోధించగలుగుతాడు. అటువంటి అధికారమును యేసు ప్రభు కలిగి ఉన్నాడు. అదే మాట మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము అలాగే 29వ వచనం చూసినట్లయితే, ఏలయనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కేవలము మరి సందేశం ఇచ్చేటువంటి వాడు మాత్రమే కాదు, ఉపదేశించేటువంటి వాడు మాత్రమే కాదు, కానీ ఆయన బోధించాడు. ఆ బోధించిన దాన్ని మనము ఎలా అన్వయించుకోవాలో మనకు చూపించినటువంటి దేవుడు. అలా ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేసి మనకు చూపించినటువంటి ఒక బెస్ట్ టీచర్ అండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము ఎవరిని ఫాలో అవ్వాలి, మన జీవితంలో మనము ఎవరిని అనుసరించాలి, మరి ఎవరితో మనము జీవించాలి అంటే రైట్ పర్సన్, ఒక గుడ్ టీచర్, ఒక బెస్ట్ టీచర్ ఎవరంటే మన జీవితంలో యేసు ప్రభువును మనము కలిగి ఉంటున్నామండి. హల్లెలూయా. కాబట్టి ఆయన బోధనను వినడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసింది మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏమైతే ఈ విధంగా మనము యేసు ప్రభుని మన యొక్క జీవితంలో ఒక బెస్ట్ టీచర్ గా మనం చూస్తున్నాం. ఆయన బోధకుడుగా ఉంటే మాత్రమే కాదు, కానీ ఆయన ఉపదేశించడం మాత్రమే కాదు, కానీ మనకు ఆయన సందేశాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మనం ఎలా జీవించాలో ఏదైతే చెప్పాడో దాన్ని మనకు ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఆయన మనకు బోధించుతున్నాడు. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభును మనము బోధకుడుగా అంగీకరించినట్లయితే మన జీవితాల్లో మనము దేవుని యొక్క మేలు మనం పొందుకుంటామని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాలం నాయన షవర్ సబ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభా, నీ యొక్క పరిశుద్ధమైన వాకులను విన్న తండ్రి, నీకే స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా, ఈ దినమందు టీచర్స్ డే ప్రభా నా తండ్రి సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రభా నా తండ్రి మాకైతే నువ్వు బెస్ట్ టీచర్ గా ఉన్నావు తండ్రి. యేసయ్య ప్రభు, మీరు మాకు బోధకులుగా ఉన్నారు యేసయ్య ప్రభా. అధికారంతో మీరు మాకు బోధించేటువంటి దేవుడు నాయన ప్రభా. కేవలం ప్రభు బోధించడం మాత్రమే కాదు, కానీ ఎలా జీవించాలో మాకు మాదిరికరమైన జీవితాన్ని జీవించి ప్రభు నా తండ్రి యేసయ్య మీరు మాకు ఉదాహరణగా నిలిచినందుకు దేవా నీకే స్తోత్రములు వందనం చెల్లించుకుంటాం దేవా. ప్రభు, నీ ప్రేమించిన దేవుడు ప్రభు, నీ యొక్క ప్రేమను ప్రభు నా తండ్రి వెల్లడిపరిచిన దేవుడు ప్రభు నా తండ్రి, నీ యొక్క ప్రాణమును మా కోసం అర్పించడం ద్వారా ప్రభు నీ ప్రేమ వెల్లడిపరిచారు తండ్రి యేసయ్య ప్రభు. మీరు మాకు మంచి బెస్ట్ టీచర్ గా ఉండి నడిపించాల్సిందిగా వేడుకొనొచ్చు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.